అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కేరళలో పీక్స్కు చేరుకుంది అసెంబ్లీ ఫైట్. ఏప్రిల్ 9న కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జోరందుకుంది నామినేషన్ల పర్వం. ఈసారి అధికారంపై బోలెడు ఆశలు పెట్టుకుంది యూడీఎఫ్. ఇక ఎల్డీఎఫ్ను ఓడించి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం రేసులో లేనంటూ కూడా శశి థరూర్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి పోటీ చేయడం లేదంటూ కూడా శశి థరూర్ ప్రకటించారు. ఇటు అధికారంలోకి వస్తే కేరళ సీఎం ఎవరంటూ కూడా జోరుగా చర్చ జరుగుతోంది. రేసులో ప్రధానంగా సీఎల్పీ నేత విడి సతీశన్ పేరు వినిపిస్తోంది. అలాగే పాలక్కాడ్ జిల్లా పరవూరు నుంచి పోటీలో ఉన్నారు సతీశన్. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు విడి సతీశన్. ఇక రేసులో మరో సీనియర్ నేత, మాజీ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల కూడా ఉన్నారు. హరిపాడు నియోజకవర్గం నుంచి రమేష్ చెన్నితాల బరిలో ఉన్నారు. ఇక కేరళ కాంగ్రెస్లో సీనియర్ నేతగా రమేష్కు కూడా గుర్తింపు ఉంది. 5 సార్లు అసెంబ్లీకి, 4 సార్లు పార్లమెంటుకి ఎన్నికైనటువంటి హిస్టరీ ఉంది. కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ పేరుపైన జోరుగా చర్చ జరుగుతోంది. పెరవూరు నుంచి పోటీ చేస్తున్నారు సన్నీ జోసెఫ్. ఇక చర్చలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో, ఎన్నికలకు వెళ్లే ముందు ఎలాంటి వ్యూహంతో వెళుతుందనేది. రైట్, ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి కేరళ రాజకీయాల్లో సంచలనమైనటువంటి పరిణామాలు, సంచలనమైనటువంటి కామెంట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలంటారు శశి థరూర్ కామెంట్స్కి సంబంధించి? మురళి, కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. అయితే ఇక్కడ ఎన్నికల రేసు మొదలైంది. మరోపక్క ప్రచారం కూడా హోరాహోరీగా నడుస్తుంది. ఏప్రిల్ 9న జరగబోయే ఎన్నికలకు పైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తామంటూ ఒక అంచనాలో ఉంది. దాదాపు 90 నుంచి 100 సీట్లు గెలుస్తారంటూ కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వేలు కాకుండా దేశవ్యాప్తంగా పలు సర్వే సంస్థలు కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికీ ఆలు లేదు, సులు లేదు, కొడుకు పేరు సోమలింగం అనే ఒక సామెత గుర్తొస్తుంది. ఎందుకంటే ఎన్నికలు ఇంకా జరగలేదు. ప్రచార సర్వీ హోరాహోరీ నడుస్తుంది. ఇప్పటికే సీఎం ఎవరు అనే ఒక చర్చ కేరళ రాష్ట్రంలో జరుగుతుంది. మరోపక్క ఇలాంటి వ్యవహారమే గతంలో హర్యానాలో జరిగింది. హర్యానా ఎన్నికలపైన దృష్టి పెట్టకుండా సీఎం పీఠం పైన దృష్టి పెట్టి ఎన్నికలను గాలికి వదిలేసిన నేపథ్యం ఉంది. ఎందుకంటే గెలుస్తున్నాము అంటూ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళిన పరిస్థితి హర్యానా రాష్ట్రంలో ఉంది. అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేరళలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ పార్టీలను అంత తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. లెఫ్ట్ పార్టీల నుంచి సీఎం విజయన్ బలమైన నేతగా ఉన్నారు. అదేవిధంగా కేరళలో వరుసగా 2 సార్లు గెలిచిన నేపథ్యం కమ్యూనిస్టులకు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉన్న ప్రజాస్వామ్యాన్ని బేస్ చేసుకుని ముఖ్యమంత్రి ఎవరు అనే ఒక చర్చ మరోపక్క చేస్తారు. కాంగ్రెస్ ఎంపీ, తిరువనంతపురం ఎంపీ తాను రేసులో లేనంటూ ప్రకటించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఎన్నికలపై ఆ రాష్ట్రంలో జరుగుతున్న 140 అసెంబ్లీ స్థానాలపై ఎన్నికల మీద దృష్టి పెట్టాల్సిన నేపథ్యం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేది సీఎల్పీ సమావేశంలో నిర్ణయించాల్సిన పరిస్థితి. అలాంటి ఈ చర్చను ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో చెన్నితల రమేష్ ముఖ్యమంత్రి అవుతారు, లేకపోతే మరొక నేత కేసీ వేణుగోపాల్, ఏదైతే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి అవుతారంటూ ఒక చర్చ. మరోపక్క ఏదైతే విడి సతీశన్ కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, అసెంబ్లీలో బలమైన వాయిస్ వినిపించే విడి సతీశన్ గాని, మరో పిసిసి అధ్యక్షుడు జోసెఫ్ గాని, ఇలా వరుస పేర్లు చర్చకు వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతము కేరళ కాంగ్రెస్ ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిన నేపథ్యం ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి చర్చ కన్నా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన నేపథ్యం ఉంది. అలాంటి పరిస్థితిలో కేరళ ముఖ్యమంత్రి ఎవరనే చర్చ అయిపోతుంది. మరోపక్క కేరళలో ఇప్పటికి కూడా అందిన సర్వేల ప్రకారం కాంగ్రెస్ ముందంజలో ఉన్న లెఫ్ట్ పార్టీల నుంచి బలమైన పోటీ ఎదురవుతుందంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మురళి, అసలు గెలుపు సంగతి పక్కన పెడితే అసలు కనీసం ఎన్నికల ప్రచారంలో కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లుగా లేదు. గెలుపు మీద కాన్ఫిడెన్స్ లేకుండానే ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి సంబంధించి కేరళ కాంగ్రెస్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు. గతంలో కూడా రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాట, మీరు ఎందుకు ఇప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి మీరు చూస్తారు, ముందు గెలవడానికి కావాల్సినటువంటి వ్యూహాలు రచించండి, తర్వాత చూద్దాం, అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది, గెలిచిన తర్వాత ఆలోచిద్దామని కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ముందు నుంచి కూడా ఇదే సమస్య కాంగ్రెస్ను వెంటాడుతుంది. గెలవడానికి కావాల్సిన ప్రణాళికలతో నా వద్దకు రండి, ఆ విధంగా ముందుకు వెళ్తామని చెప్తున్నప్పటికీ కూడా వస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి అభ్యర్థి పంచాయతీ అంటారు కదా, దీన్ని ఎలా చూడాలంటారు? మరి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఏకంగా ఎన్నికలు రేస్ మొదలవగానే ముఖ్యమంత్రుల రేస్ మొదలవుతుంది. వారు ముఖ్యమంత్రి, వీరు ముఖ్యమంత్రి.
కేరళ కాంగ్రెస్ లో దాదాపు 4 నుంచి 5 వర్గాలు కాంగ్రెస్ లో ఉన్నాయి. ఒకవైపు పిసిసి అధ్యక్షుడు కావచ్చు, మరోవైపు రమేష్ చెన్నితల కావచ్చు, కేసీ వేణుగోపాల్ కావచ్చు, విడి సతీశన్ కావచ్చు, ఇలా వరుసగా ఆయా నేతలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలు ముమ్మరం చేయాలి, ఎన్నికల సరళి పరిశీలించాలి, ఎన్నికలు ఎలా గెలవాలనే ఒక గేమ్ ప్లాన్ తయారు చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రచార హోరు పీక్స్ కి వెళ్లాల్సిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పైన చర్చ జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ ప్రధానంగా విడి సతీశన్ బలమైన నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం కూడా ఉంది. అయితే పాలక్కడ్ జిల్లాలో పరవూరు నుంచి ఆయన పోటీ చేశారు, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన నేపథ్యం ఉంది. మరోపక్క రమేష్ చెన్నితల, ఇతను గతంలో ప్రతిపక్ష నేతగా పనిచేశాడు, హరిపాడ్ నియోజకవర్గం నుంచి ఆయన కూడా బరిలో దిగుతున్నాడు, ఆయన కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎంపీగా గెలిచిన నేపథ్యం ఉంది. మరోపక్క కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, ఈయన పరవూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇలా వరుసగా ఉన్న కీలక నేతలందరూ ఆయా నియోజకవర్గాల్లో బలమైన పోటీ ఎదుర్కోవడమే కాకుండా గెలుపు దిశగా పార్టీని గెలుపు దిశగా పయనించాలి. నాయకులు సమిష్టిగా ఏకతాటిపై పయనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 4 గ్రూపులు, 4 విధాలు కాకుండా 4 గ్రూపులు ఏకతాటిపై పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందంటే ఇప్పటికీ ఒక అంచనా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో తాము ముఖ్యమంత్రి రేసు నుంచి తాము తప్పుకున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కేరళలో పీక్స్కి చేరుకుంది అసెంబ్లీ ఫైట్. ఏప్రిల్ 9న కేరళ అసెంబ్లీ ఎన్నికలైతే ఉండనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఈసారి అధికారం పైన బోలెడు ఆశలు పెట్టుకుంది యూడీఎఫ్. ఎల్డీఎఫ్ను ఓడించి అధికారంలోకి రావాలని కూడా వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యలైతే ఒకంత కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీశాయి. తాను సీఎం రేసులో లేనంటూ కూడా శశి థరూర్ కామెంట్ చేస్తున్నారు. అసెంబ్లీకి పోటీ చేయడం లేదంటూ కూడా శశి థరూర్ ప్రకటించారు. ఇటు అధికారంలోకి వస్తే కేరళ సీఎం ఎవరంటూ కూడా జోరుగా చర్చ అయితే జరుగుతోంది. రేసులో ప్రధానంగా సీఎల్పీ నేత విడి సతీశన్ పేరు కూడా వినిపిస్తోంది. అలాగే రేసులో మరో సీనియర్ నేత మాజీ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సన్నీ జోసెఫ్ కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఈయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరొక పేరు, సంచలనమైనటువంటి పేరు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పేరు కూడా ఈ నేపథ్యంలో తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది.